ఈరోజు దివ్యనికితాని హౌస్‌లోకి పంపించడం కరెక్ట్ అని మీకు అనిపించిందా అనేది కామెంట్స్ చేయండి. అసలు కామెంట్స్ రాట్లేదు. కామెంట్స్ అయితే చేయండి. ఈరోజు నుంచి వీడియో సూపర్‌గా ఉంటది. మొత్తం నీట్‌గా చెప్తాను. చాలా నచ్చుతదది మీకు. అండ్ టైమ్ ఫ్రేమ్‌తో కామెంట్ చేయండి. ఎందుకంటే మంచిగా అన్ని పాయింట్స్ చెప్తాను. అన్ని అనాలిసిస్ అన్ని టైప్స్‌లో చెప్తాను. మీకు ఖచ్చితంగా నచ్చుతది వీడియో. కాకపోతే నాకు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అదే విధంగా లైక్ కూడా చేయండి. మీకు ఖచ్చితంగా నచ్చుతదని నేను అనుకుంటున్నా. వీడియో స్టార్ట్ చేసేస్తా. అయితే ఈరోజు 'బిగ్ బాస్' పెద్ద ప్లానే యేసాడు. ఈ సీజన్ ఏదో చేద్దామని అనుకుంటున్నాడు. ఎందుకంటే నాగప్రశాంత్ వచ్చాడు. దివ్యనికిత గారొచ్చారు. షాకీబ్ అండ్ అనూష నలుగురొచ్చారు. నలుగురిలో దివ్యనికితనే ఫస్ట్ నుంచి కావాలని చెప్పేసి 'బిగ్ బాస్' అనుకుంటున్నాడు. ఎందుకంటే శ్రీజ అండ్ ప్రియా మీద చాలా ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి 'బిగ్ బాస్‌కి'. కానీ అంతగా రీచ్ అవ్వలేదు వాళ్ళిద్దరు. అండ్ శ్రీజకి కూడా నెగెటివ్ వస్తుంది బయట నుంచి. సో, అందుకని ఈ కామనర్స్ తిక్క కుదిరించాలని చెప్పేసి కొంచెం దివ్యనికిత అనే అమ్మాయిని లోపలికి ఇంట్రడ్యూస్ చేశాడు. అదెందుకో మనం లాస్ట్‌లో మాట్లాడుకుందాం. ఫస్ట్ వీడియో మొత్తం చెప్తా. అండ్ సంజన గారి గురించి చూద్దామనమాట ఇప్పుడు. సంజన గారు ఫస్ట్ గుడ్డు దుబ్బేసి కొంచెం హంగామా చేసినప్పుడు, అబ్బా! ఈవిడ ఏం గేమ్ ఏసిందిరా! ఏం గేమ్ ఆడింది ఈవిడ వల్లే కొంచెం షో ఎత్తింది పైకి అని జెప్పేసి మాట్లాడుకుందాం. నేనే వీడియోలో చెప్పాను. నేనే జెప్పాను లైవ్ కూడా జూసి. కానీ రోజు రోజుకి ఆవిడ ఎలా చేస్తుందంటే, ఆ దొంగతనాలే ఒక పెద్ద ఉద్యమంలాగా చేస్తుంది. ఇప్పుడు నేను ఆవిడతో గొడవ పడ్డాననుకోండి ఈరోజు, రేపు నాదేదో ఒకటి దొబ్బేసి కొంచెం సెన్సేషన్ చేస్తదనమాట. అటు ఇటు, అటు ఇటు. ఇలా చేయడంతో చిరాకొస్తుంది రోజు రోజుకి. అండ్ ఇంకోటేంటంటే ఈరోజు ఇంకో విషయం చేసింది. చేయొచ్చు. కొన్నిసార్లు చేయొచ్చు. కానీ ఎమోషనల్‌గా ఉన్నప్పుడు ఆటిలికి జోలికెళ్ళకూడదు. అంటే ఇప్పుడు తనూజ గారు కాఫీ పౌడర్ దొబ్బేసింది. కాఫీ అనేది కొంతమందికి అలవాటుంటది. ఒకవేళ తాగకపోతే అంటే రోజు అలవాటయ్యి ఉంటది. అంతెందుకు మా ఫ్రెండ్స్‌లో కూడా చాలామంది కాఫీ అలవాటుగా ఆళ్ళు కొంచెం ఒకరోజు, 2 రోజులు అలా తాగకపోయినా కొంచెం హెడేక్‌గా వచ్చినట్టు ఫీల్ అవుతారు. అండ్ బోరింగ్‌గా ఫీల్ అవుతారు. కొంచెం క్లమ్జీగా ఫీల్ అవుతారనమాట. యాజ్ వెల్ యాస్ సిగరెట్స్ కూడా చాలా మందికి అలవాటు. అండ్ స్మోకింగ్ ఆల్రెడీ 'బిగ్ బాస్‌లో' ఎలో ఉంటది. నేనిప్పుడు దాని గురించే మాట్లాడదాం అనుకుంటున్నా. ఫస్ట్ మార్నింగ్ అయిందనమాట. 'రారా రెడ్డి' అని చెప్పేసి సాంగొచ్చింది. డాన్స్ ఏశారు. అయిపోయింది మొత్తం. సో, అదయిపోయిన తర్వాత స్టోర్ రూమ్ నుంచి బెల్ మోగింది. సిగరెట్ ప్యాకెట్ వచ్చిందనమాట. సో, సిమ్మన్ గారు సిగరెట్ తాగుతారు. ఇప్పటిదాకా మన ఎవ్వరికీ తెలీదు. నేను లైవ్ చూస్తున్నాను. లైవ్‌లో కూడా ఇప్పటిదాకా ఎప్పుడు చూపించలా. కానీ ఈరోజు ఎందుకు తెలిసింది అంటే, సంజన గారు ఎళ్లి ఆ సిగరెట్ ప్యాకెట్ దొబ్బేశారనమాట. ఫస్ట్ ఇమ్మాన్యుయల్ పట్టుకున్నాడు. ఇమ్మాన్యుయల్ ఎనకాలే సంజన గారొచ్చేసి ఆ సిగరెట్ ప్యాకెట్ దొబ్బేసింది. దొబ్బేసి దాసేసింది. తీసేసుకొని. పాపం అప్పుడే సుమన్ గారొచ్చారు. వచ్చి "మా ప్యాకెట్ ఇచ్చేయండమ్మా, అమ్మా ఇచ్చేయండమ్మా" అంటే అసలు ఏమి లేదు. స్మోకింగ్ అనేది కొంతమంది హ్యాబిట్‌గా ఉంటది. ఒకవేళ అది మానేసినా చాలా ఇష్యూస్ ఫేస్ చేస్తూ ఉంటారు. కొంచెం ఆహ్, కొంచెం బాగా ఇబ్బందిగా ఫీల్ అవుతారు. అండ్ హెడేక్స్ వస్తాయి కొంతమందికి. అలా ఫీల్ అవుతారనమాట. అది దాసేసిందావిడ. అండ్ తర్వాత సుమన్ గారు పాపం భరణి గారితో చెప్పుకుంటున్నారు. "అన్న ప్యాకెట్ వచ్చింది. తీసేసుకుంది. ఇవ్వట్లేదు" అని చెప్పేసి. అడిగారు. ఇక వదిలేసారు. ఇంక అడగలేరు. అడిగినా వేస్ట్ కాబట్టి. సో, ఇలాంటి ఎమోషన్స్ టైప్‌లో ఆడుకోకూడదు. అండ్ ఇమ్మాన్యుయల్ కూడా తెలివిగా ఏం చేస్తున్నాడో చూడండి. ఇమ్మాన్యుయల్ గురించి నేనొకటి చెప్తా. మనం బయట ఎలా ఆలోచిస్తామో, ఆయన కూడా సేమ్ అలాగే ఆలోచిస్తాడక్కడ కొన్నిసార్లు. కొన్నిసార్లు కాదు మోస్ట్ ఆఫ్ ది టైమ్స్. ఎందుకంటే చాలా విషయాల్లో ప్రూవ్ చేశాడలా. అండ్ ఈరోజు కూడా మనం రోజు చూస్తుంటే ఇలా చండాలంగా అనిపిస్తుంది. ఆయన కూడా అదే ఫీల్ అయ్యి ఆయనకి ఇప్పించగలడు. సుమన్ గారికి కావాలంటే సిగరెట్ ఇప్పించగలడు. ఇవ్వమ్మా అని చెప్పేసి కొంచెం గట్టిగానే మాట్లాడి ఇప్పించగలడు. కానీ వదిలేసాడు. సంజన గారికి ఇచ్చేసాడు. తీసుకుంటదిలే అని జెప్పేసి. ఎందుకు ఆవిడ నెగెటివ్ అవుతారు ఈ సెన్స్‌లో కాబట్టి. ఆయన గేమ్ ఫస్ట్ నుంచి ఆడుతున్నాడు నీట్‌గానే. అండ్ ఇంకొకటేంటంటే ఇదయిపోయింది. ఇదయిపోయిన తర్వాత సంజన గారు, ఇమ్మాన్యుయల్ గారు మాట్లాడుకుంటున్నారనమాట. ఇమ్మాన్యుయల్ సంజనతో అంటున్నాడు. రాత్రి వచ్చి ఇమ్మాన్యుయల్ గారు మీరు రేపు ఏం తింటారు అనేది ఆహ్, తనూజ గారంట. రేపు బ్రేక్‌ఫాస్ట్‌కి మీరేం తింటారు అని జెప్పేసి అడుగుతుందంట. అంటే అడుగుతుందంట. ఎవరిని? ఇమాన్యుయల్‌ని. ఇమాన్యుయల్ గారు అని జెప్పేసి అడుగుతుందంట. సో, సంజన గారితో అంటున్నాడు, "నేనేం చేశాను? నన్నెందుకిలా అంటే అవాయిడ్ చేస్తున్నట్టుంది" అని జెప్పేసి ఇమాన్యుయల్ అంటున్నాడనమాట. నెక్స్ట్ సంజనతో, "ఎంత ప్రేమగా ఉంటా నేను తనతో" అంటే తనుజతో సంజన, "ఎంత ప్రేమగా ఉంటా నేను తనతో పాప, అమ్మ, అమ్మ అంట. కానీ మొన్న సంచాలక టాస్క్‌లో నాతోనే గొడవ పడింది. నా మీదకొచ్చేసింది" అని జెప్పేసి చెప్తుంది. అండ్ ఇమాన్యుయల్ కూడా, "రాత్రి నుంచి ఆలోచిస్తున్నా. నా మీద ఎందుకో అలిగింది.
అలిగింది. నిజంగానే అలిగింది. ఎందుకో కూడా చెప్తా. సంజన అలిగే అలవాటు ఉంది ఆమెకి. రీజన్ లేకుండా అలుగుతది. ఒక మూడ్‌లో ఉంటది ఎప్పుడు అని చెప్పేసి మాట్లాడుతుంది. అండ్ ఆవిడకి ఏడీ అని పేరు పెట్టొచ్చు. అలుగుడి దేవత అని చెప్పేసి ఇన్ ద సెన్స్‌లో చెప్తుంది. ఫస్ట్ నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా. ఇమాన్యుయల్ తనూజకి చాలా మంచి ఫ్రెండ్. అటు రీతు ఒకరోజు తనూజని నీకు ఫేవరెట్ ఎవరు అంటే ఒక్క నిమిషం కూడా ఆలోచించుకోకుండా ఇమ్ము అంది. అండ్ ఇమాన్యుయల్ కూడా ఎంత బాగా ఉంటున్నావో చూస్తున్నాం. నేను లైవ్ చూసేటప్పుడు కొన్నిసార్లు బోర్ కొడతదనమాట. ఏంట్రా ఇది ఏంటి ఇంకా ఇంకా ఇంత బ్లాక్‌గా జరుగుతుంది అనుకుంటా. కానీ ఇమాన్యుయల్‌ది, తనూజాది వచ్చినప్పుడు కొంచెం ఫన్‌గా నడిచిద్ది. కొంచెం పాజిటివ్‌గా అనిపిస్తది నాకు కూడా చూడడానికి. సో, అంత బాగా ఉంటారు. అలాంటి ఇమాన్యుయల్ నీ గురించి అలా మాట్లాడనమ్మా నేను అంత బాగా ఉంటాను, నీతోనే ఉంటాను అని చెప్పే ఇమాన్యుయల్, అదే ఇమాన్యుయల్ ఎనకాల ఇలా మాట్లాడడం సంజన గారితో నాకైతే నచ్చల. అండ్ ఇక్కడే కాదు, నేను నిన్న కూడా వీడియోలో చెప్పా. ఆ టాస్క్ అయిపోయిన తర్వాత భరణి గారు, సుమన్ గారు అండ్ ఇమాన్యుయల్ అక్కడ ఉన్నారు. అప్పుడు మాట్లాడుకున్నారని చెప్పేసి. ఇమాన్యుయల్ అదే సంజన గారు కూడా మాట్లాడుకున్నారని చెప్పేసి. సంజన అంటది, "నా మీద ఇలా అరిచేస్తుంది" అని చెప్పేసి. భరణి గారేమో, "ఏమో ఈ మధ్య నా మీద కూడా అరుస్తుంది" అని చెప్పేసి మాట్లాడుతున్నారు. భరణి గారు కూడా మాట్లాడడం అనేది రాంగ్. ఎక్కడెక్కడ అరిసిందో నేను చెప్తాను. మీరే చెప్పండి. ఫస్ట్ నుంచి రీతు విషయంలో అరిచింది. సంచాలక్ చేసేటప్పుడు. ఎందుకు అరిచింది? ఆ రోజు భరణి గారిని రీతు సంచాలక్ చేసేటప్పుడు ఆయన ఔట్ చేసింది కాబట్టి. ఇక్కడ రంగు పూసుకునే టాస్క్ ఉంది కదా! కెప్టెన్సీ టాస్క్. డేమాన్ పవన్, మనీష్, భరణి గారు, ఇమాన్యుయల్ ఆడారు. అప్పుడు అరిచింది ఎవరు? తనూజ. అక్కడ గట్టిగా మాట్లాడింది ఎవరు? తనూజ. అప్పుడు గుర్తు రాలేదు వీళ్ళకి. అరిచింది, ఇయన్నీ చేసింది అని చెప్పేసి. నెక్స్ట్ ఇమాన్యుయల్ విషయంలోకి వద్దాం. ఇమాన్యుయల్ విషయంలో ఇక్కడ ఆ రోజు రీతు బొమ్మల టాస్క్ ఉంది కదా! అప్పుడు స్టాండ్ తీసుకుంది ఎవరు? రీతు మీద అంత గట్టిగా అరిచేసి ఎందుకు? చక్కగా ఓన్‌గా ఆడుకుంటుంది. సంజన గారు ఈవిడకి హెల్ప్ చేస్తాను, గెలిపిస్తామన్నారు. ఈవిడ గెలిచేయొచ్చుగా. కానీ ఇమాన్యుయల్ కోసం స్టాండ్ తీసుకొని నువ్వు గ్రూప్ గేమ్ ఆడితే కాదు, ఈడు గ్రూప్ గేమ్ ఆడితే నీకేమొచ్చింది అని చెప్పేసి వాడి గురించి అంటే ఇమాన్యుయల్ గురించి స్టాండ్ తీసుకుంది. అప్పుడు అరిచింది ఎవరు? తనూజ. అప్పుడు గుర్తు రాలేదు ఇమాన్యుయల్‌కి. నెక్స్ట్ సంజన గారి గురించి వద్దాం. నిన్న చెప్పా కదా! ఒక కుకింగ్ దగ్గర సంజన గారికి, హరీష్ గారికి గొడవయిందని చెప్పేసి. అప్పుడు సంజన గారి విషయంలో స్టాండ్ తీసుకుంది ఎవరు గట్టిగా హరీష్ గారితో మాట్లాడి? ఇదే తనూజ. అప్పుడు గుర్తు రాలేదు ఈవిడకి అరిచినట్టు. సంచాలక్‌గా ఔటా అని చెప్పేసి ఆవిడ ఒక స్టాండ్ తీసుకుంది తన ఫ్రెండ్ రీతు కోసం. అక్కడ ఎవరి కోసం తీసుకుంది? తన ఫ్రెండ్ రీతు కోసమే అరిచింది. ఇది తప్పు అంటున్నారు. ఇక్కడ ఇమాన్యుయల్ కూడా బ్యాక్‌కి అంటే వెనకాల నుంచి మాట్లాడడం నాకైతే అసలు నచ్చలేదు. మీరు కూడా ఇది ఎలా ఉంది? నా పాయింట్ కరెక్టా కాదా అని చెప్పేసి టైమ్ ఫ్రేమ్ పెట్టేసి నాకు కామెంట్ చేయండి మీరు. అండ్ నెక్స్ట్‌కొచ్చేద్దాం. నెక్స్ట్ ఈలోపు రాముని చూపిస్తున్నారనమాట. రాము భరణి గారికి టీ కావాలా అంటే, అన్నయ్య అంటే నాకొద్దన్నారు. సంజన గారు వస్తున్నారన్నమాట. సంజన గారు ఇస్తే నాకొద్దన్నారు. అయిపోయింది. తర్వాత కాఫీ పౌడర్ పెట్టుకుందాం అని చెప్పేసి అంటే కాఫీ పెట్టుకుందాం అని చెప్పేసి తనూజ కెమెరా దగ్గరికి ఇలా వచ్చేసి దగ్గరగా, "బిగ్ బాస్ హోస్టు నాకు ఇంత పంపించమన్నారు బిగ్ బాస్. మీరేమో ఇంతే పంపించారు. కొంచెం ఇంకా ఎక్కువ పంపించండి బిగ్ బాస్. అదే డబ్బాలో కొంచెం ఎక్కువ పౌడర్ పోసి పంపించండి బిగ్ బాస్" అని చెప్పేసి కెమెరా క్లోజప్‌లో వచ్చేసి మాట్లాడుతుందనమాట. పాపం తెలియదు ఈవిడకి అక్కడ అసలు పౌడర్ డబ్బాని ఇంకా మిగిలింది కాఫీ పౌడర్ లేదని చెప్పేసి. ఇందాకడ సంజన గారు, ఇమాన్యుయల్ గారు మాట్లాడుతున్నారన్నా కదా! అప్పుడు సంజన గారు ఒక మాట అంటారు. నేను ఆవిడది తెలిసిద్దిలే. నేను ఒకటి తీసేసా అని చెప్పేసి అంటది. కాఫీ పౌడర్ తీసేసింది. సో, కాఫీ పెట్టుకుందాం అని చెప్పేసి ఇప్పుడు తనూజ అక్కడికెళ్తే కాఫీ పౌడర్ లేదు. నాదెవరో కాఫీ పౌడర్ తీసేశారని చెప్పేసి కెప్టెన్ నా కాఫీ పౌడర్ ఎవరో తీసేశారని చెప్పేసి డీమాన్ పవన్‌ని పిలిచింది. నాకు ఐడియా లేదు ఎవరు తీశారో అని చెప్పేసి డీమాన్ పవన్ కూడా ఐడియా లేదు అంటాడు. అయితే తనూజ అంటది, "కెప్టెన్ ఇట్రా పొద్దున్నే మూడ్ ఆఫ్ చేస్తారేంటి" అని చెప్పేసి డీమాన్ పవన్‌తో చెప్తుందనమాట. కొంతమందికి కాఫీ అలవాటు ఉంటది. అది జరగకపోతే ఆ డేనే కొంచెం డౌజీగా ఉంటది. కొంచెం అంటే చిరాకుగా అనిపిస్తదనమాట. సో, అదే ఫీల్‌లో చెప్తుంది. పొద్దున్నే ఎందుకు మూడ్ ఆఫ్ చేస్తారు అని చెప్పేసి. దొబ్బేసింది సంజనాని. లైవ్‌లో చూపిస్తారు. ఇక్కడ వీడియోలో చూపించలేదు. మన పవన్ కళ్యాణ్, పవన్ ఈళ్ళందరూ ఎతుకుతారనమాట.
పవన్ కళ్యాణ్ గురించి కూడా నేను ఇంకొక ప్రత్యేకంగా వీడియో చేస్తాననమాట. ఉంది. దాచాం వస్తాయి. ప్రత్యేకంగా వీడియో చేస్తా. ట్రయాంగిల్ లవ్ స్టోరీ, స్క్వేర్ లవ్ స్టోరీ గురించి. అండ్ అక్కడ చెప్తాననమాట. ఆ వీడియోలో చెప్తా. నెక్స్ట్ ఇదంతా నో ఐడియా అలా అలా అన్నారు. అండ్ డీమాన్ పవన్ ఎతకడానికి వెళ్ళాడనమాట. తనూజ ఈలోపు సుమన్ గారు వస్తుంటే, సుమన్ అన్న నా కాఫీ పౌడర్ తీసావరా అని చెప్పేసి అడిగిందనమాట. సుమన్ గారు, అమ్మా నిజంగా తీయలేదమ్మా, అయినా నేనెందుకు తీస్తానమ్మా, ఆ బా ఆ బాధ నాకు కూడా తెలుసమ్మా అన్నారు. కొంచెం నవ్వొచ్చింది అక్కడ. ఆ బాధ నాకు కూడా తెలుసమ్మా అంటే, ఈయన సిగరెట్ ప్యాకెట్లు తీసేసింది కదా సంజన. సో నేనెందుకు తెస్తానమ్మా, బాధ నాకు కూడా తెలుసు కదా. పాపం అండి, నిజంగా పాపం అనిపించింది వాళ్ళు చెప్పడం. సో ఈలోపు వెతుకుతున్నాడనమాట డీమాన్ పవన్. వెతికితే అక్కడ పైన జార్‌లో దాచింది సిగరెట్ పెట్టి. ఆ సిగరెట్ పెట్టి తెలిసింది నీట్‌గా పవను వచ్చేసి సుమన్ గారికి ఇచ్చాడు. విచ్ ఈస్ గుడ్ అండి. పవన్ ఫస్ట్‌లో ఏంటో అనిపించింది కానీ, ఇప్పుడు ఆ లవ్ స్టోరీ, ఆ లవ్ ట్రాక్ తప్పితే మిగతా అన్ని విషయాల్లో చాలా మంచిగా అనిపిస్తున్నాడు డీమాన్ పవన్ అయితే. సో నెక్స్ట్ ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే, ఫ్లోరా గారు బాత్ చేసొచ్చి నాకు టీ ఇస్తారా అని చెప్పేసి తనూజ గారిని అడిగింది. ఇంతకు ముందు ఏం జరిగిందంటే లైవ్‌లో తనూజ గారికి టీ పెట్టేటప్పుడు రాము కూడా నాకు టీ కావాలి అని చెప్పేసి అంటే, తనూజ గారు అడిగారు, ఎవరెవరికి కావాలో ఒకసారి కనుక్కో, సో పెట్టేద్దాం దాన్ని బట్టి అనే సెన్స్‌లో అన్నారనమాట. ఒకేసారి హరీష్ గారికి చెప్పేస్తే అయిపోయిద్ది అనే సెన్స్‌లో. అయితే సో రాము కూడా ఒక 4 కావాలి అని చెప్పేసి అన్నాడనమాట. అంటే ఇప్పుడు ఫ్లోరా గారు వచ్చేసి నాకు టీ కావాలి అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు తనూజ వచ్చేసి ఇప్పుడు సారీ ఇమ్ము ఇప్పుడు బట్టలు ఉతుకుతారు కదా! అక్కడ ఇమాన్యుయల్, ప్రియా అండ్ రాము కూర్చొని మాట్లాడుకుంటున్నారనమాట. ఇమాన్యుయల్ ప్రియాతో అంటున్నాడు, కాఫీ పౌడర్ కాదు పోయింది. అంటే తనూజది. కాఫీ పౌడర్ కాదు పోయింది. కళ్యాణ్ గాడి ప్రాణం అండ్ పవన్ గాడి ప్రాణం అందులో ఉన్నాయి. ఈ 2 ప్రాణాలు పోయాయి అని చెప్పేసి, ఆ బాక్స్‌లో వీళ్ళిద్దరి ప్రాణాలు ఉన్నాయి. ఈ 2 ప్రాణాలు పోయాయి అని చెప్పేసి ప్రియాతో అంటున్నాడనమాట. కామెడీగా మాట్లాడుకుంటున్నారు. ప్రియ అక్కడ బట్టలు ఉతుకుతుంటే ఇమాన్యుయల్ అంటున్నాడు ఇలా వీళ్ళిద్దరి ప్రాణాలు. ఎందుకంటే మనకి ఇక్కడ చూపించలేదు కానీ లైవ్‌లో తెగ ఎతికేస్తాడు కాఫీ గురించి కళ్యాణ్ అయితే. సంజన గారిని ఎంతసేపు అడుగుతాడో, కాఫీ మీ దగ్గర ఉందా, కాఫీ పౌడర్ మీ దగ్గర ఉందా అని చెప్పేసి అలాగే కూర్చుంటాడు. దీని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం ఇంకో వీడియోలో. అండ్ తనూజ రామ్‌తో అంటుందనమాట, రామ్ నువ్వు అడగలేదా ఎవరెవరికి టీ కావాలి అని చెప్పేసి అంటే, ఇప్పుడు ఎవరు అడుగుతున్నారు అని చెప్పేసి అడిగాడనమాట రామ్. ఫ్లోరా గారు అడుగుతున్నారని చెప్పేసి తనూజ అంది. రాము ఏమన్నాడంటే, ఆమెకు అక్కడ ఉంది ఆమె అని చెప్పేసి అంటున్నాడనమాట. అయితే నిజానికి ఇక్కడ ఏం జరిగిందంటే, ఇది పెద్దగా చాలా ఎక్కువ జరిగింది. సింపుల్‌గా చెప్పేస్తా. యాక్చువల్లీ రాము ఇందాకడ తనూజ అడగమంది కదా! అప్పుడు సంజన దగ్గరికెళ్ళి అడుగుతాడనమాట. సంజన గారు నాకు కావాలని చెప్తారు. 4 అని చెప్తాడు. యాక్చువల్లీ 3 కావాలి. కాకపోతే హరీష్ గారు 4 పెడతారనమాట. సో ఆ 4 భరణి గారిది. ఆ భరణి గారు తాగరు అంటే సంజన గారు దాన్ని వేడి చేసుకున్న తర్వాత తాగుదాం అని చెప్పేసి ఉంచుతారు. ఇక్కడ రాము అడిగేటప్పుడు ఫ్లోరా గారి గురించి అడుగుతాడు. కానీ సంజన గారు ఏం చెప్తారు, సంజన గారు బాత్‌కెళ్ళింది ఆవిడ అని చెప్పేసి, అంటే బాత్ చేయడానికి వెళ్ళింది అని చెప్పేసి చెప్తారు. సో రాము ఏమనుకుంటాడు, బాత్‌కెళ్ళిందిగా ఇక వద్దు అనుకునే సెన్స్‌లో ఇక 4 అని చెప్పేస్తాడు. ఇప్పుడు ఫ్లోరా గారు వచ్చేసి నాకు టీ కావాలని చెప్పేసి అడిగారనమాట. తనుతో ఇక్కడ చాలా సీరియస్ అయిపోయి చాలా గట్టిగా మాట్లాడిందనమాట. తను ఇప్పుడు ఫస్ట్ రాముది అక్కడ రాము పని కాదది. తనూజ రాము మీద చాలా సీరియస్ అయిపోయింది గట్టిగా. ఎందుకు నువ్వు ఇలా చెప్పొచ్చు కదా అది ఇది అంటది. రాము కూడా హర్ట్ అవుతాడనమాట. నేనేమన్నా నీకు లేబర్‌నా, నేను ఓనర్‌నే కదా అని చెప్పేసి హర్ట్ అవుతాడు కొంచెం. హర్ట్ అయితే ఇక తనూజ కూడా లోపలికెళ్ళిపోయిద్ది. అంటే నువ్వు చెప్పాలి కదా రాము అది ఇది అని. రాము డ్యూటీ కాదు అక్కడ. మానిటర్ ఎవరు, తనూజ. సో తనూజ అడగాలి. రాము డ్యూటీనే కాదు. కానీ నువ్వే చేసావు రాము, నీ వల్లే అని చెప్పేసి గట్టిగా అరిచేసింది. అక్కడ అంత సీన్ క్రియేట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. కాకపోతే ఆవిడ కూడా మరి ఆవిడ మూడ్ బాలేదో లేదా టీ గోలో ఇయన్నీ కలిపేసి కొంచెం రాము. అండ్ ఇంకొకటి ఏంటంటే రాము మీద అందరూ గట్టిగా అరిచేస్తున్నారు. కొంచెం పిల్లోడిలాగా ఉంటాడు, ఏం అనలేడు అనే సెన్స్‌లో ఏంటో నాకు తెలీదు కానీ, ఇక్కడ గట్టిగా అరిచారు. సంజన గారు అరుస్తారు. ప్రియా ఈళ్ళు కూడా కొంచెం అప్పుడప్పుడు అరుస్తారు. రీతు అరుస్తది. ఇలా అందరూ అరుస్తున్నారనమాట. అప్పుడు తనూజ లోపలికెళ్ళిపోయింది. ఇమాన్యుయల్ ప్రియాతో అంటున్నాడు, ఇదే ప్రాబ్లమ్ అమ్మ తనూజతో.
ఎక్కడో కోపం వేరే వాళ్ళ మీద చూపిస్తది. "హే! అసలు కరెక్టే గాదు" అని జెప్పేసి అంటున్నాడనమాట. అప్పుడు రాము అంటున్నాడు, "నేనా అసలు ఫుడ్ మానిటర్‌ని" అని జెప్పేసి అంటున్నాడు. అప్పుడు మళ్ళీ ఇమాన్యుయల్ ప్రియాతో అంటున్నాడు, "వీడెందుకు అడుగుతాడమ్మా ప్రియ? చెప్పు నువ్వే చెప్పు. వీడెందుకు అడుగుతాడు? ఫుడ్ మానిటర్ అంటే ఏం చేయాలి? ప్రియ చెప్పు" అని జెప్పేసి ప్రియాని అడుగుతున్నాడు. ఫుడ్ మానిటర్ అంటే ఏం చేయాలి? అసలు ఈడెందుకు అడుగుతున్నాడు? ఈడు కాదు గదా ఫుడ్ మానిటర్ అని చెప్పే సెన్స్‌లో అడుగుతున్నాడనమాట. అప్పుడు అప్పుడు ఇమ్ము ఫుడ్ మానిటర్ అంటే ఉన్న దాంట్లో సర్ది 3 పూట్ల ఏమేమి వస్తుంది చెప్పాలి. ఓకే. తింటే అయిపోయిద్ది అని జెప్పేసి మార్నింగ్ ఫుడ్ కట్ చేయడం ఫుడ్ మానిటర్ లక్షణం కాదు. ఇక్కడ ఈ ఫుడ్ అంటే ఇప్పుడు అసలు ఆయన ఇమ్మాన్యుయల్ ఏం చెప్పాడంటే ప్రియాతో, ఫుడ్ మానిటర్ అంటే ఫుడ్‌ని కరెక్ట్‌గా చూసుకొని 3 పూట్ల ఫుడ్ వచ్చేటట్టు చూసుకోవాలి. అందరికి పెట్టేటట్టు చూసుకోవాలి. కానీ బ్రేక్‌ఫాస్ట్‌ని సరిపోవట్లేదని చెప్పేసి బ్రేక్‌ఫాస్ట్‌ని కట్ చేయడం అనేది కాదు అని చెప్పేసి ఇమ్మాన్యుయల్ అంటున్నాడు. ఇది రాంగ్ అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఇప్పుడు రేషన్ వచ్చిన తర్వాత ఫస్ట్‌లో వీళ్ళు కొంచెం ఎక్కువ తిన్నారనమాట. కాకపోతే ఇప్పుడు రేషన్ తక్కువుంది. సో, దాన్ని మేనేజ్ చేయడానికి ఈవిడ ఇలా చెప్పింది. ముందే చెప్పింది అందరితో కలిపి ఇలా తీసుకుంటున్నాను డెసిషన్ అని చెప్పింది. అందరూ ఓకే అన్నారు. మళ్ళీ దీని విషయం ఎనకాల అది తనూజ గురించి ఇమాన్యుయల్ మాట్లాడుకోవడం నాకైతే నచ్చట్లేదు. అంతే. ఓన్లీ ఫ్రూట్సే తిన్నాం అనే సెన్స్‌లో చెప్తున్నాడనమాట. నెక్స్ట్ రాము తింటున్నాడనమాట. తింటున్నాడు కాదు, చక్కగా రూమ్‌లోకెళ్ళి తనూజకి తినిపిస్తున్నాడు. తనూజకి తినిపిస్తూ అక్కడ తనూజ, రీతు, డేమోన్ పవను, రాము ఉన్నారు. రాము తనూజకి తినిపిస్తున్నాడు. ఇటు ప్రేమ జంటలేమో రీతు, డెమోన్ పవనేమో తినిపించుకుంటున్నారు ఒకళ్ళొకళ్ళు. ఓకే. ఇక్కడ బానే ఉంది. అప్పుడు తనూజ అడుగుతుంది, "ఏదైనా ఉంటే చెప్పాలి కదరా నువ్వు" అని చెప్పేసి అడుగుతుంది. "ఇప్పుడు చెప్పు ఏంటి" అంటే సంజన గారి దగ్గరికెళ్ళి అడిగితే, సంజన గారేమో ఫ్లోరా గారి వాష్‌రూమ్‌కెళ్లారు. అంటే స్నానం చేయడానికెళ్లారు. ఫ్లోరా గారికి అక్కర్లేదు అని చెప్పేసి రాము చెప్పాడు. ఇది రాంగ్ రాము. మిగతాదంతా తనూజ రాంగ్ అలా అరవడం. ఇక్కడ రాముది రాంగ్. యాక్చువల్లీ సంజన గారు అలా చెప్పలా. జస్ట్ బాత్ చేయడానికి ఎళ్ళింది అనే సెన్స్‌లో చెప్పారు. ఇక్కడ రాము ఏం చెప్పాడు తనూజకి, సో, ఫ్లోరా గారు స్నానం చేయడానికెళ్లారు. ఆవిడకి అక్కర్లేదు అనేది యాడ్ చేసి చెప్పాడనమాట. సో, 3 సార్లు అడిగింది. కరెక్ట్‌గా ఇదే చెప్పారు కదా! ఇదే చెప్పారు కదా! అని చెప్పేసి. తర్వాత వెళ్ళి సంజన గారిని అడిగిందనమాట. సంజన గారు కూడా చాలా సీరియస్ అయ్యారు. అసలు నేనెక్కడ చెప్పాను? నన్నెందుకు ఇన్వాల్వ్ చేస్తున్నావు రాము అని చెప్పేసి రాము మీద కూడా సీరియస్ అయ్యారు. సో, అప్పుడు రాము ఏం చెప్తున్నాడు మళ్ళీ, "నేను అలా చెప్పలేదు" అన్నాడు. అక్కడ రాముదొకటి. కొంచెం గట్టిగా మాట్లాడితే టెన్షన్ పడిపోయి ఆ మాట మార్చేస్తున్నాడు. మొన్న అక్కడ బొమ్మల టాస్క్‌లో కూడా అదే రీతు, తనుజ గొడవ పడ్డారు. అప్పుడు కూడా ఫస్ట్ అంటాడు. సో, టెన్షన్ వల్ల ఏదో మాట మారిపోతుంది. అదొక్కటే రాముది రాంగ్. మిగతాదంతా రాముది ఏ మాత్రం తప్పులేదు. పాపం అందరూ మీద పడిపోయి అరిచేస్తున్నారు. సంజన గారు కూడా, "రాము నువ్వు ఇంకోసారి అలా నన్ను ఇన్వాల్వ్ చేస్తే బాగోదు రాము" అని చెప్పేసి చాలా సీరియస్ అయ్యారు. తనుజ కూడా గట్టిగా అరిచింది. "ఏంటసలు నువ్వు ఇలా చేస్తావు? ఇప్పుడు బుద్ధొచ్చింది నాకు" అని చెప్పేసి చాలా గట్టిగా అంది. అండ్ ఇదంతా అయిపోయింది. పాపం తింటున్నాడు అప్పుడే. తింటునేటప్పుడు ఇదంతా గోల జరిగిందనమాట. ఇమాన్యుయల్ అంటున్నాడు, "ఫస్ట్ తినేవాడిని వాడిని, తినేటప్పుడు ఏంటి ఇదంతా" అని చెప్పేసి. ఇదంతా వచ్చేసి అని చెప్పేసి అంటున్నాడనమాట. గట్టిగా అరిచేసింది. ఈ ఇమాన్యుయల్ ఏమన్నాడంటే, "ఫస్ట్ వాడిని తినేవండి" అనే సెన్స్‌లో చెప్తున్నాడనమాట. సుమన్ గారితో అంటున్నాడు, "అసలు ఈడి పని అది కాదు. ఈడు జస్ట్ స్టాండ్ తీసుకొని చేసాడింకా. అసలు ఈడి పని కాదు. ఆవిడ చూసుకోవాలి. మరి ఈడి మీద అరుస్తది ఏంటి" అని చెప్పేసి స్టాండ్ తీసుకున్నాడు. అక్కడ గుడ్. నెక్స్ట్ ఇదంతా అయిపోయింది. వాళ్ళు వెళ్ళిపోయారు. రీతు అండ్ తనూజ గారు మాట్లాడుకుంటున్నారనమాట. రీతు అంటుంది, "నేను అసలు వాడిని పిలిచింది ఫస్ట్ అసలు ఏం జరిగిందో కనుక్కుందాం" అని చెప్పేసి ఇలా చెప్పుకుంటున్నారు. ఈలోపు భరణి గారు, సుమన్ గారు, ఇమాన్యుయల్, రాము అక్కడున్నారనమాట. రాము అంటున్నాడు భరణితో, "టీ ఎవరికి కావాలని అడగడం నా డ్యూటీ నాన్న" అని చెప్పేసి అడుగుతున్నాడనమాట. "అది నా డ్యూటీ కాదు కదా" అన్న సెన్స్‌లో చెప్తున్నాడు. ఇమాన్యుయల్ అంటున్నాడు భరణి గారితో, "కాదు టీ పెట్టుకోకూడదు అంటే నేను టీ పెట్టుకోకూడదా రోజు నేను? రోజుకి 2 పూట్ల తాగొచ్చు కదా" అని అడుగుతున్నాడనమాట భరణి గారితో. భరణి గారు ఏమంటున్నారు, "మానిటర్‌కైతే ఒక మాట ఖచ్చితంగా చెప్పాలి. అంటే చేసుకునేటప్పుడు, తాగేటప్పుడు మానిటర్‌కైతే ఒక మాట చెప్పి చేసుకొని తాగాలి" అని చెప్పేసి అంటున్నాడనమాట. అండ్ సుమన్ గారితో అంటున్నారు, "2 టైమ్స్ అయితే తాగొచ్చు కదన్నా అందరూ" అని చెప్పేసి అంటే సుమన్ గారు తాగొచ్చు అన్నారనమాట. నెక్స్ట్ భరణి గారు అంటున్నారు రాముతో, "నాకు తెలిసిన తనూజకి
నువ్వన్నా అంటే రాముతో అంటున్నాడు. రాముతో, ఇమాన్యుయల్‌తో, సుమన్ గారితో అంటున్నారు. నువ్వన్నా, ఇమాన్యుయల్ అన్నా, సుమన్ అన్నా చాలా ఇష్టం అని చెప్పేసి కొంచెం కప్పిపుచ్చుతున్నాడనమాట. ఈయన ఈయనేంటో కొంచెం అర్థం కాడు. అంటే ఆయన గేమ్ ఆడుతున్నాడు. అది కరెక్ట్‌గా అర్థమవుతుంది నాకైతే. కానీ నిజంగా రేలంగి మావయ్యలాగా అందరితో రండిరా రండి అందరితో అందరూ బాగుండాలి అని చెప్పేసి ఒరిజినల్ యాంగిల్ బయట పెట్టట్లేదు ఇంకా అని చెప్పేసి నేను అనుకుంటున్నా. ఓకే. ఇది ఇది ఒరిజినల్ అయ్యుండొచ్చు. కానీ అగ్రెషన్ అవ్వాల్సిన టైంలో కూడా అగ్రెషన్ అవ్వట్లేదు ఆయన. అదే కొంచెం ఇంకేమన్నా బయటపడొచ్చేమో అని చూస్తున్నా నేను. సో, ఇదయిపోయింది. ఇమాన్యుయల్ తనూజ దగ్గరికెళ్ళి టీ పెట్టుకోవచ్చా అన్నాడనమాట. అప్పుడు తనూజ ఏంటంటే అంటే నిద్రొస్తుంది. కొంచెం టీ పెట్టుకోవచ్చా అని అడిగితే, తనూజ ఏముందంటే రోజుకు 2 సార్లు అంది. నెక్స్ట్ అవును. బట్ నేను నిన్న తాగలేదు కదా! అని జెప్పేసి ఇమాన్యుయల్ అన్నాడు. అంటే నిన్న నిన్న తాగలేదు అని జెప్పేసి అంటున్నాడు. అక్కడ తనూజ ఏమంటుందంటే, ఒకవేళ నువ్వు ఇప్పుడు పెట్టుకుంటే అందరూ అడుగుతారు. అక్కడ అక్కడ రూల్ ఏంటంటే కుక్కే చేయాలనమాట. ఇప్పుడు ఏదో ఎవరైనా అడిగినా ఆ కుక్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే జేయాలి. ఆ వంటన్నా ఏదైనా. సో, హరీష్ గారికి చెప్తే ఆయన అంటే పద్దాక చేయలేరు కదా! ఎవరైనా. ఆయన ఒకసారి చేస్తున్నాడు అని జెప్పేసి అందుకని ఈ రూల్ పెట్టుకున్నారు. మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి అని జెప్పేసి. తనూజ ఇదే ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చింది. ఇక ఇమ్ము కూడా ఎళ్ళిపోయాడనమాట. నెక్స్ట్ ఇమ్ము, భరణి సోఫాలో ఉన్నారనమాట. ఇమ్మేమో పడుకొనున్నాడు కొంచెం. భరణి గారు కూర్చొనున్నారు. తనూజ వచ్చిందనమాట. అయితే భరణి గారు అంటున్నారు తనూజతో. "ఎందుకు నువ్వు ఇమ్మాన్యుయల్‌తో సరిగ్గా మాట్లాడలేదంట" అని జెప్పేసంటే తనూజ అంటుంది. "ఇష్టం లేని వాళ్ళతో కష్టంతో మాట్లాడడం బాగోదు కదా నాన్న" అని జెప్పేసి అంటుందనమాట. నెక్స్ట్ భరణి గారు, "ఎవరెవరికి ఇష్టం లేదు" అని జెప్పేసంటే తనూజ, "కొంతమందికి నాన్న" అని జెప్పేసి అందనమాట ఇమ్మాన్యుయల్ గురించే. అయితే భరణి గారు ఏమంటున్నారు, "నువ్విష్టం లేదు అని జెప్పేసి ఇమ్మాన్యుయల్‌కి నీకేమైనా జెప్పాడా" అంటే తను ఏడుస్తున్నా కూడా పక్క నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోయే వాళ్ళని ఇంకేమంటారు నాన్న అని జెప్పేసి అందనమాట తనూజ. ఇమ్ము ఎప్పుడు ఏడుస్తున్నావు అని జెప్పేసి అంటే భరణి గారు అలా చేయడు కదమ్మా ఇమాన్యుయల్ అని జెప్పేసి తనూజ గారితో చెప్తున్నారనమాట. అండ్ తనూజ అంటే ఇమ్మాన్యుయల్ మంచోడు కదమ్మా అని జెప్తే తనూజ ఇక ఎళ్ళిపోయిందనమాట. సరే ఇమ్మాన్యుయలే మంచోడు నేనే చెడ్డదాన్ని ఆహ్, ఎవరు లేరు నాకు అని జెప్పేసి ఎళ్ళిపోయి కూర్చుంది. అయితే భరణి గారు ఇమాన్యుయల్‌తో అంటున్నాడు. నేనెప్పుడు చూసాను నాన్న ఇమాన్యుయల్ బర్నీ గారితో అంటున్నాడు. నేను ఏడుస్తున్నట్టు చూసుండను లేదా ఆ ఏడుస్తున్నప్పుడు ఎవరన్నా ఉండుంటారు. అందుకనే నేను లేను అక్కడ అని జెప్పేసి చెప్తున్నాడనమాట. తర్వాత ఇమాన్యుయల్ తనూజ దగ్గరికెళ్ళి మంచిగా మాట్లాడాడు. పాయింట్ చెప్పాడిక్కడ. నువ్వు నువ్వు ఏడుస్తున్నావని నాకు తెలీదు. ఒకవేళ ఏడుస్తున్నావంటే నా మైండ్ ఇంకెక్కడో ఉంది. లేదా నిన్ను చూడలేదు అని అర్థం. లేదా నీ దగ్గర ఎవరైనా ఉన్నారు అని అర్థం అంటే ఎవ్వరు లేరు. ఎవరు లేరు నాన్న అని జెప్పేసి తనూజ కూడా అంది. అయితే నెక్స్ట్ ఎవరు లేరు నాన్న అంటే, ఇక్కడ ఇమాన్యుయల్ ఏమో తనూజ అంది, "మీరేమో వేరే వాళ్ళతో మాట్లాడేస్తారు" అని చెప్పేసి, "నువ్వు మాట్లాడట్లేదా?" అందనమాట. అన్నాడు ఇమాన్యుయల్. అంటే ఇక్కడ తనూజ ఏమో కళ్యాణ్, రీతు, ప్రియ వాళ్ళతో మాట్లాడుతుంది. ఇటు ఇక ఇమాన్యుయల్ ఏమో సంజన గారు వీళ్ళతో మాట్లాడుతున్నాడనమాట జోక్‌గా ప్రియాతో అలా జోక్‌గా ఉంటున్నాడు. ఇది నచ్చట్లేదు ఇద్దరికి. ఇద్దరు పొసెసివ్‌నెస్‌ని ఫీల్ అవుతున్నారు. బట్ ఎందుకు అనేది నాకైతే అర్థం కావట్లేదు. ఓకే. ఫ్రెండ్సే. కానీ ఓకే. దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం మనం. ఫ్రెండ్సే. కానీ మరీ ఇంతగా ఎందుకు అని చెప్పేసి ఎవడి గేమ్ ఆళ్ళు ఆడుతున్నారు. ఓకే. మరి ఇంత పొసెసివ్‌నెస్సా లేదా ఇది గేమా అనేది అర్థం కావట్లా నాకు. అదనమాట. సో, తనూజ అయితే కొంచెం మంచిగానే ఉంది. అండ్ ఇమాన్యుయల్ కూడా తనూజ విషయంలో మంచిగానే ఉన్నాడు. కాకపోతే ఇమాన్యుయల్ గురించి నచ్చిందేంటంటే ఎనకాల మాట్లాడుతున్నాడు. తనూజ ఎక్కడా మాట్లాడలా. ఇప్పటివరకు చూసిన దాంట్లో ఇమాన్యుయల్ నా ఫేవరెట్, నా బెస్ట్ ఫ్రెండ్ అందే తప్ప ఇమాన్యుయల్ గురించి బ్యాడ్‌గా ఎక్కడ మాట్లాడడం నేనైతే చూడలేదు. అది. సో, కొంచెం ఇమాన్యుయల్ ఇప్పుడు డైరెక్ట్‌గా చెప్పాడు. "నువ్వు అలా తిట్టడం వాడిని తప్పు. అది తింటున్నప్పుడు వాడేం నీ వాడు నువ్వు మానిటర్" అని చెప్పేసి మంచి స్టాండ్ తీసుకున్నాడు. ఓకే. అక్కడికి అయిపోయింది. ఓకే. అదంతా అయిపోయిందనమాట. అయితే అప్పుడు ఇమాన్యుయల్ అంటున్నాడు. "నువ్వు వేరే వాళ్ళతో ఉంటున్నావు" నేనెవరితో ఉంటున్నానంటే ఇమాన్యుయల్ "నువ్వు సంజన గారితో ఉంటున్నావు" అని చెప్పేసి ఇటు తనుజ అందనమాట. సో, అలా అంటే ఇక ఒక్క నిమిషం అండి. ఆ!
ఇక ఇలా వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారనమాట. భరణి గారు కూడా యాడ్ అయ్యి, పొద్దున్నుంచి ఇప్పుడు ఇమాన్యుయల్ నీ దగ్గరే ఉంటాడు. నీ మీదే జోక్ చేస్తాడు. ఆ ఫన్నీ మాకు నచ్చుతది అని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు. కళ్ళమ్మట నీళ్ళు కూడా పెట్టుకుంటది తనూజ కొంచెం ఫీల్ అయ్యి. సో, ఇక్కడికి అయిపోయిద్దండి. నెక్స్ట్ అగ్ని పరీక్ష 4 మెంబర్స్ వచ్చుంటారు. దీనికి ముందు ఏమైద్దంటే తనూజ గారిది, కళ్యాణ్‌ది ఈ లవ్ యాంగిల్ ఇదంతా ఉంది గదా! దీని గురించి ఒక క్లారిటీ వస్తది. ఇది లైవ్‌లో యేసాడు. ఎపిసోడ్‌లో ఇలాంటి ఎయిడ్ ఎందుకో నాకు అర్థం కాదు. ఎందుకంటే ఒక మనిషికి పాజిటివ్ అంటే ఇప్పుడు లవ్ అని మనం ఎలా అనుకుంటున్నామో దాన్ని లవ్ కాదు అని చెప్పేది ఆ ట్రాక్ అనమాట. ఆ యొక్క పోర్షన్. అది ఎపిసోడ్‌లో కొంచెం అంటే అసలు కొంచెం కూడా ఎయలేదు. ఒక మాట కూడా ఎయలేదు. దాని గురించి నేను ఇంకో వీడియోలో చెప్తాను. కళ్యాణ్ గురించి ఒకటే అండి. ఉంటే ప్రియా దగ్గరుంటాడు. లేదా శ్రీజ దగ్గరుంటాడు. లేదా రీతు దగ్గరుంటాడు. లేదా తనుజ దగ్గరుంటాడు. అది ఏంటంటే కొంచెం వేరే రకంగా అంటే తెలిసి తెలిసి చేస్తున్నాడు అని చెప్పేసి నేనైతే అనను. అంటే ఇప్పుడు ఎంత ఫ్రెండ్ అయినా సరే, మనం పక్కనెళ్ళి అంటే మొన్నే పరిచయయ్యారు. పక్కనెళ్ళి కూర్చోవడం అలా ఇబ్బందిగా ఫీల్ అవుతారు. కొన్నిసార్లు ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు. ప్రియ కూడా ఇబ్బందిగా ఫీల్ అయింది ఒక చోట. ఇమాన్యుయల్ పిలుస్తున్నాడని చెప్పేసి లేచి ఎళ్ళిపోయింది. అండ్ తనుజ దగ్గర కూడా ఇలా చూడడం మొహం కొంచెం అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతారు. అది తెలుసుకోవాలి కళ్యాణ్. ఎవరో ఒకళ్ళు చెప్పాలి. హింట్ ఇవ్వాలి కనీసం ఎవరో ఒకళ్ళు. లేదా ఇక ఆయన గేమ్ ఎత్తిపోయిద్ది బయటికెళ్ళిపోతాడు. అదే మంచిది ఇంకా చెప్పాలంటే. ఎందుకంటే నెగెటివ్ అయిపోతాడు. లేదా గేమ్ అన్నా కరెక్ట్‌గా ఆడాలి. అంతే. ఇది ఇంకో వీడియోలో చేసి మాట్లాడతాను. నెక్స్ట్ ఇంకో వీడియో అప్‌లోడ్ చేస్తాను దాని గురించే. డీమాన్ పవన్‌ది, రీతుది అండ్ వీళ్ళిద్దరిది కూడా అప్‌లోడ్ చేస్తాననమాట. అండ్ ఈ అగ్ని పరీక్ష 4 మెంబర్స్ వచ్చారండి. వస్తే షాకీబ్, దివ్య, నాగప్రశాంత్, అనూష వచ్చారు. వీళ్ళల్లో నాకు నచ్చింది ఎవరంటే ఫస్ట్ దివ్య నిఖిత. పాయింట్స్ కరెక్ట్‌గా పెట్టింది. తెలివిగా పెట్టింది. నేను మీకు పోటీ అని చెప్పేసి డైరెక్ట్‌గా వాళ్ళకి హింట్ ఇచ్చేసింది. అందుకనే వాళ్ళు దివ్య నిఖితని సెలెక్ట్ చేసుకోలేదు. అది తెలిసే బిగ్ బాస్ దివ్య నిఖితని లోపలికి పంపించాడు. యాక్చువల్లీ బిగ్ బాస్ ముందు నుంచే దివ్య నిఖితని లోపలికి పంపిద్దాం అనుకున్నాడు. కానీ వాళ్ళు కూడా అదే అనుకున్నారు. ఎందుకంటే ఇంత ఆర్గ్యుమెంట్ చేసే అమ్మాయిని, ఇంత గట్టిగా ఉండే అమ్మాయిని ఎవ్వరు మాకు పోటీ కావాలి అని చెప్పేసి తెప్పించుకోరు. సో, అదనమాట అక్కడ. ఫస్ట్ వచ్చారు. బిగ్ బాస్ అన్నాడు, ఇంటి సభ్యులు ఎవరితో మాట్లాడడానికి వీలు లేదు అని చెప్పేసి. అంటే వాళ్ళతో వాళ్ళు మాట్లాడుకోవడానికి వీల్లేదు. ఆ 4 మెంబర్స్‌తో ఈ ఇంటి కంటెస్టెంట్స్ అందరూ మాట్లాడడానికి వీల్లేదు. సో, దివ్య మాకు మీరు అలవాటేగా, మేము రోజు చూస్తున్నాంగా, మీకోసం నేను థమ్సప్ కూడా తాగడం మానేసాను. ఒకవేళ నేను ఇక్కడికొస్తే మళ్ళీ నా థమ్సప్ దొబ్బేస్తారు అని చెప్పేసి అనే సెన్స్‌లో చెప్తుందనమాట దివ్య వాళ్ళతో కంటెస్టెంట్స్‌తో. ప్రియా అంది, ఓ ఫాలో అవుతున్నారా అయితే అంటే, ఫాలో అవుతున్నాం అని చెప్పేసి అన్నారనమాట. బిగ్ బాస్, బిగ్ బాస్ చెప్తున్నాడు, ఈ బిగ్ బాస్ రణరంగంలో మరో అధ్యాయాన్ని స్వయంగా నేనే మీకోసం రచించాను. ఈ 2 వారాల నుంచి ఇంటి బయట ఉన్నవారు ఈ బిగ్ బాస్ హౌస్‌లో మీ ప్రతి కదలికను, మీరు ఆట ఆడిన తీరును చాలా నిశితంగా చూశారు. అంటే బయట ఉన్నవాళ్ళు మీ ఆటను బాగా చూశారు. ఇప్పుడు ఇప్పుడు వారి నుంచి నలుగురు ఈ ఇంట్లోకి మీ ప్రత్యర్థిగా ఈ ఆటలోకి అడుగుపెట్టడానికి ఆశగా ఎదురు చూస్తున్నారు అని జెప్పేసి చెప్పాడనమాట. కానీ ఇప్పుడు ఇంట్లోకి ఎవరొచ్చేదని జెప్పేసి మీరే నిర్ణయించాలి అని జెప్పేసి ఆహ్, ఇప్పుడు ఆ 4 మెంబర్స్ ఉన్నారు గదా! మీ 4 మెంబర్స్‌కి ఒక అప్పీల్ ఇస్తున్నాను. మీరు ఆ ఒక అప్పీలే చేసుకోవాలి. అది కంటెస్టెంట్స్ నుంచి అంటే ఇప్పుడు ఈ 13 కంటెస్టెంట్స్ క్వెషన్స్ అడుగుతుంటారు. వాళ్ళు అప్పీల్ చేసుకోవాలనమాట ఫస్ట్. అసలు నేను ఎందుకు ఇక్కడికి రావాలి అనుకుంటున్నాను అని జెప్పేసి. సో, ఫస్ట్ షాకిబ్ పేరు పిలిచాడనమాట బిగ్ బాస్. మీ ఉత్సాహం బాగుంది కానీ అంటే మీరు మంచి ఎనర్జిటిక్‌గా ఉన్నారులే కానీ, మీరు మొదలుపెట్టండి. నాగప్రశాంత్ మీరు మొదలుపెట్టని చెప్పేసి నాగప్రశాంత్ పిలిచాడు ఫస్ట్. నాగప్రశాంత్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ బాస్‌కి థ్యాంక్ యూ నాకు సెకండ్ ఛాన్స్ ఇచ్చినందుకు. అండ్ మీరు అగ్ని పరీక్షలో చూసే ఉంటారు. నేను చాలా కెప్టెన్సీ టాస్క్‌లో బాగా గెలిచాను. స్ట్రాటజీస్ ఏయగలను. అందరితో మింగిల్ అవ్వగలను. కామెడీ జోనర్ కూడా ఉంది. ఇలా అన్నీ చెప్పుకుంటూ వచ్చాడనమాట. నేను ఇక్కడ కూడా కామెడీ చేయగలను జెన్యూన్‌గా అండ్ అందరితో జెన్యూన్‌గా ఉంటానని చెప్పేసి చెప్తా వచ్చాడు. అండ్ నాకు 2 స్టార్ కూడా వచ్చింది. 2 స్టార్ ప్లేయర్‌గా కూడా నేను అగ్ని పరీక్ష మొత్తం మీద ఉన్నాను అని చెప్పేసి నాగప్రశాంత్ తన గురించి తను చెప్పుకున్నాడు. అండ్ దివ్య నిఖిత. హాయ్ ఎవ్రీవన్, నేను దివ్య నిఖిత. బయట నేను నా ఒపీనియన్స్ బాగా చెప్పుకుంటాను. మాట్లాడడంలో కూడా నన్నెవరు తప్పు పట్టలేరు అనే సెన్స్‌లో చెప్పిందనమాట. అనవసరమైన విషయాల్లో నేను కెలుక్కోను. కెలుక్కొని నేనే మళ్ళీ బిస్కెట్ అయ్యే పరిస్థితి నేనెప్పుడూ తెచ్చుకోను.
అండ్ వాట్ ఈజ్ మిస్సింగ్ ఫ్రమ్ ద సీజన్ ఈ 2 వీక్స్‌లో చూసింది ఏంటంటే కొంచెం ఒక ఒక సెన్స్ ఆఫ్ క్లారిటీ లేదు అని చెప్పేసి చెప్పింది. కొన్నిసార్లు ఓనర్స్ అంటారు. ఓనర్స్ వర్సెస్ టెనెంట్స్ అంటారు. కొన్నిసార్లు సెలబ్రిటీస్ వర్సెస్ కామనర్స్ అంటారు. కానీ నేను అలా కాదు. నేను వైల్డ్ కార్డ్‌లో వస్తున్నాను. సో, వైల్డ్‌గా నా ఆట ఏంటో చూపిద్దామని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఐ థింక్ ఐ యామ్ బ్లెండ్ వెల్ మీ అందరితో అంటే కలిసి ఉంటాను మీ అందరితో అని చెప్పేసి దివ్యనికిత చెప్పిందనమాట. ఇక అయిపోయింది. నెక్స్ట్ నాగా చెప్పేసాడు. దివ్యనికిత చెప్పేసింది. నెక్స్ట్ షాకిబ్‌ని పిలిచారు. షాకిబ్ మాత్రం మంచి ఉత్సాహంగా సో, ఆల్రెడీ అగ్నిపరీక్షలో నా చూసే ఉంటారు నా షోని. అందరికీ ఒక్కొక్కలాగా ప్రొజెక్ట్ అయ్యింది. నాది కంప్లీట్‌గా చూస్తే నేను ఒక ఎంటర్‌టైన్‌మెంట్. ఒక డిఫరెంట్ క్యారెక్టర్ అనమాట నాది. ఇప్పుడు ఆళ్ళని చూస్తున్నారు. ఆళ్ళందరూ ఒకేలాగా అనిపిస్తారు. కానీ నేను కొంచెం డిఫరెంట్‌గా అనిపిస్తాను గదా! అని చెప్పేసి చాలా మంచిగానే చెప్పాడు ఇక్కడైతే. డిఫరెంట్‌గా ఉంటదని అనుకుంటున్నాను. ఆల్రెడీ ఒక సైడ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటే అంటే ఇమ్మాన్యుయల్ గురించి చెప్తున్నాడు. ఒక సైడ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఉంది. కాకపోతే ఇంకో సైడ్ మిస్ అవుతుంది. అది నేను ఫుల్‌ఫిల్ చేస్తాను అనే సెన్స్‌లో చెప్తున్నాడనమాట. అండ్ మనం ఇక్కడ ఎందుకొచ్చాము అని చెప్పేసి అంటే డెమోర్ పవన్ అంటాడు. కప్పు కొట్టడానికంటే ఊరకనే వచ్చి టైమ్ పాస్ చేసి పోవడానికి కాదు గదా! నేను బయటికెళ్ళి ఆల్రెడీ నేను సిట్యుయేషన్ చూసాను. అంటే బయటికి తరిమేస్తే సిట్యుయేషన్ ఎలా ఉంటదో నేను చూసాను. సో, నాకిది అవకాశం కావాలి అని చెప్పేసి అంటే ఇమ్మాన్యుయల్ అంటాడు. ఇది అప్పీల్ లాగా లేదయ్యా! మోటివేషన్ లాగా ఉంది అని చెప్పేసి అంటాడు. షాకీబ్ అంటాడు. ఆఫ్‌కోర్స్ నేను ఆ ఎనర్జీ తీసుకొస్తా అని చెప్పేసి నేను చెప్తున్నానంటే ఇమ్మాన్యుయల్ కూడా నైస్ గుడ్ అంటాడు. అయిపోయింది. కొంచెం గట్టిగా చెప్తున్నాడనమాట. కామెడీగా నీట్‌గా చెప్తున్నాడు. నెక్స్ట్ అనూష. సో, అనూషది ఎత్తిపోయిందని నాకనిపించింది. ఎందుకో చెప్తాను. సో, ఫస్ట్ నా గురించి నాకు 'బిగ్ బాస్' అంటే ఏంటో చెప్తాను. అనూష చెప్తుందనమాట. నాకు 'బిగ్ బాస్' ఫార్మాట్ ఎంత అర్థమయ్యిందో చెప్తాను. ఇట్స్ కంప్లీట్‌లీ మై ఒపీనియన్ ఆర్ పర్సనాలిటీ టెస్ట్ అని నేను అనుకుంటున్నాను. అంటే 'బిగ్ బాస్' అనేది ఒక పర్సనాలిటీ టెస్ట్. అంటే నీ పర్సనాలిటీని బయట పెడుతుంది అనే టెస్ట్ అని చెప్పేసి నేను అనుకుంటున్నాను అనే సెన్స్‌లో చెప్తుందనమాట. సో, నేను రా ఎమోషన్స్ క్యారీ చేస్తాను. అండ్ నేను మీమ్స్‌ని కూడా ఎయగలను. నవ్వించగలను. అండ్ ఎవరి గురించి తప్పుగా మాట్లాడను అనే సెన్స్‌లో చెప్తుందనమాట. అండ్ ఎవరిని తొక్కుకుంటా వెళ్ళాలని లేదు. నా ఆట నేను ఆడతాను. దాన్ని బట్టి నేను గెలుస్తాను. అండ్ నన్ను ఒకవేళ సెలెక్ట్ చేసుకుంటే మంచి హ్యూమర్ ఉంటది. అనే సెన్స్‌లో చెప్తుందనమాట. మంచి హ్యూమర్ ఉంటది అనే సెన్స్‌లో చెప్తుంది. అయితే అండ్ ఎవ్వరి దాంట్లో బిలో ద బెల్ట్ ఎళ్ళను అనే సెన్స్‌లో చెప్తుందనమాట. సో, అనూష తన గురించి తను చెప్పుకుంది. అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు ఇప్పుడు 4 మెంబర్స్ చెప్పేసుకున్నారు. అపీల్ చేసేసుకున్నారు కంటెస్టెంట్స్‌కి. ఇప్పుడు కంటెస్టెంట్స్‌లో క్వెషన్స్ అడగొచ్చనమాట వాళ్ళని. సో, ఫస్ట్ కళ్యాణ్ లేచి అడిగాడు అనూషా రత్నన్ని అడిగాడనమాట. మరి ఎమోషనల్‌గా స్ట్రాంగ్‌గా ఉండగలవా హౌస్‌లో అని చెప్పేసంటే అంటే ఉంటాను. అనూష అక్క బిలో ద బెల్ట్ వెళ్ళనన్నావు గదా! ఇన్ కేస్ నిన్నెవరైనా ట్రిగ్గర్ చేసి వాళ్ళు బిలో ద బెల్ట్ ఎళ్లి మాట్లాడితే నువ్వేం చేస్తావు అప్పుడు అనే క్వెషన్ అడిగాడు. అనూష ఏం ఆన్సర్ చెప్పిందంటే నేను నా పాయింట్స్ పెడతాను. ఆపడానికి ట్రై చేస్తాను. ఇంకా ఎళ్తే నేను పట్టించుకోను. ఆడియన్సే చూస్తారని చెప్పేసి వదిలేస్తాను అని చెప్పేసి అందనమాట. అయితే పవన్ కళ్యాణ్ ఇంకో క్వెషన్ అడిగాడు. ఇప్పుడు నీ బెస్ట్ ఫ్రెండ్సే ఉన్నారు. వాళ్ళే నిన్నలా చేసి నామినేట్ చేస్తే ఏం చేస్తావంటే మరి ఎమోషనల్‌గా స్ట్రాంగ్‌గా ఉండగలవా హౌస్‌లో అని చెప్పేసి అడిగాడనమాట కళ్యాణ్ క్వెషన్. ఫస్ట్ బెస్ట్ ఫ్రెండ్స్ కాబట్టి నేను ఫీల్ అవుతాను. కానీ నేను ఓకే. నా పాయింట్ తప్పుంటే నేను నామినేషన్ తీసుకోవడానికి కూడా రెడీ. కానీ నేను ఫైట్ చేస్తాను అనే సెన్స్‌లో చెప్పింది. నెక్స్ట్ శ్రీజ దివ్యనికితని అడుగుతుంది. శ్రీజ దివ్యనికితని అడుగుతుంది. వాళ్ళకన్నా మీరెందుకు బెటర్? ఇక్కడ ఉన్న వాళ్ళకన్నా మీరెందుకు బెటర్? అంటే ఆ 4 మెంబర్స్‌లో మిగతా 3 మెంబర్స్‌లో మీరెందుకు బెటర్? అండ్ ఇక్కడ ఉన్న మా అందరికంటే మీరెందుకు బెటరో చెప్పండి. అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళని ఒకళ్ళని స్వాప్ చేసుకోవాలి అనుకుంటే మీరు ఎవరిని స్వాప్ చేసుకుంటారు? ఎవరిని అంటే ఒకళ్ళని బయటికి పంపించేసి మీరు ఆ ప్లేస్‌లో రావాలంటే ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారు అని చెప్తే ఫస్ట్ అనూష లేచిందనమాట. నేనైతే నిన్నే స్వాప్ చేస్తా శ్రీజ. ఎంత పోకింగ్ బిహేవియర్ అంటే నీది. ఒక మనిషిని నీకు ఈగో సాటిస్ఫై అవ్వకపోతే ఒక పుండు మీద పిన్నీస్‌తో గుచ్చినట్టు పొడుస్తానే ఉంటావు అని చెప్పేసి మాట్లాడిందనమాట. ఇది కొంచెం పర్సనల్‌గా వెళ్ళిపోయినట్టు నాకనిపించింది.
ఎక్కడ ఆన్ రికార్డ్ ఇన్ఫర్మేషన్ పెట్టాలి, ఎక్కడ ఆఫ్ రికార్డ్ ఇన్ఫర్మేషన్ పెట్టాలి అనే డిఫరెన్స్ కూడా నీకు మినిమమ్ కామన్ సెన్స్ వర్క్ చేయలేదు. బీయింగ్ ఎన్ ఐటీ ఎంప్లాయీ ఎంత తప్పండి ఇది? పర్సనల్‌గా వెళ్ళిపోయి బీయింగ్ ఎన్ ఐటీ ఎంప్లాయీ ఏంటి? అనూష చాలా రాంగ్ అసలు ఈ విషయంలో. శ్రీజ ఎంత తెలివంటే ట్రిగ్గర్ చేసింది అనూషని. నిజంగా ఎంత తెలివంటే ట్రిగ్గర్ అవుతది అని చెప్పేసి ట్రిగ్గర్ చేసింది. శ్రీజ ప్రొఫెషన్ తీసుకొచ్చావు నువ్వు ఇప్పుడు. అనుష్క సారీ అనూష నీకు లేదు. శ్రీజ దిస్ ఈజ్ బిలో ద బెల్ట్. దీన్నే బిలో ద బెల్ట్ అంటారు. బీయింగ్ ఐటీ ప్రొఫెషన్ అని చెప్పి నువ్వు బిలో ద బెల్ట్ వెళ్ళావు అని చెప్పేసి ట్రిగ్గర్ చేసింది, గట్టిగా లాక్ చేసింది. అనూషకి మాటలేదు, అయిపోయింది. నెక్స్ట్ అయిపోయింది. నెక్స్ట్ నాగప్రశాంత్ని అడిగారు. నాగప్రశాంత్ అయితే పవన్ కళ్యాణ్ని. ఎందుకంటే కొంచెం ఫ్రాంక్గా చెప్తున్నా బ్రదర్, కొంచెం గేమ్ కనిపించట్లేదు నీది. అగ్ని పరీక్షలో సూపర్ ఫైర్ నువ్వు చూపించావు. మన ఇద్దరం కలిసి చాలా గేమ్స్ కూడా ఆడాము. అది కొంచెం తక్కువైంది. ఆ ఫైర్ని కొంచెం రీప్లేస్ చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పేసి అంటే, కళ్యాణ్ చూడండి కొంచెం పొగరుగా, ఏంటి నువ్వు నా ఫైర్ని రీప్లేస్ చేయగలవా, నువ్వు నా ఫ్రాంక్నెస్ని రీప్లేస్ చేయగలవా అని చెప్పేసి నవ్వుతున్నాడు. మంచిగా చెప్తున్నాడు, వింటే బాగుపడతారు, లేదా పోతారు, అంతే, బయటికి వెళ్ళిపోతారు. నెక్స్ట్ దివ్యనికితే చెప్తుంది శ్రీజాతో, నేను నిన్నే చేసుకుంటాను, ఎందుకంటే నీకు ఎక్కడ స్టాప్ చేయాలో తెలీదు. నేనే ఒక బిగ్ బాస్ కెప్టెన్ లాగా అనుకుంటావు నువ్వు. అంటే ఒకవేళ నేను నిన్ను స్వాప్ చేసుకుంటే నేను ఒక మంచి ప్లేయర్గా మీరు అందరూ నన్ను చూస్తారు. అంటే ఒక మంచి ప్లేయర్ని మీరు చూడగలరు అనే సెన్స్లో చెప్తుందనమాట. అప్పుడు రీతు అడిగింది దివ్యనికిత అని క్వశ్చన్, మీకు కాంపిటీషన్ ఎవరని ఫీల్ అవుతున్నారంటే దివ్యనికిత కాంపిటీషన్ భరణి గారని ఫీల్ అవుతుంది. నాగా ఏమో సంజన గారు అని చెప్పారనమాట. ఫస్ట్ నుంచి గేమ్ని మేడమే మారుస్తున్నారు గేమ్ని అని చెప్పేసి. నెక్స్ట్ అనూష అయితే నాకు ఇద్దరు ఉన్నారు, తనూజ అండ్ సంజన గారైతే అంటే ఎందుకంటే ఈవిడ ఎక్కడైనా కొట్టుకుని వచ్చేస్తారు, గొడవలు పెట్టేసి చక్కగా వచ్చి కూర్చుంటారు. తనూజ అయితే ఆ బాండింగ్ బాగుంటుంది నాన్న అండ్ అంటే బర్నీ గారిది మీది, అండ్ మీ పర్సనాలిటీ నాకు చాలా నచ్చింది అని చెప్పారనమాట. షాకిబ్ దగ్గరికి వచ్చారు. షాకిబ్ అయితే నేను ఎవరిది స్వాప్ చేసుకోను, కొంచెం మంచి హ్యూమర్ ఉంది, కామెడీ హ్యూమర్ ఉంది షాకిబ్లో అయితే, ఎవరిని స్వాప్ చేసుకోను, ఇక్కడ ఎక్స్ట్రా స్పైస్ కావాలి కాబట్టి నన్ను యాడ్ చేసుకుంటే ఇంకా ఎక్స్ట్రా స్పైస్ వస్తుంది అని చెప్పేసి నేను అంటున్నాను అనమాట. అంటే అందరు నవ్వారనమాట. రీతు నువ్వు ఇక్కడికి రావాలి అంటే ఇక్కడ నుంచి ఒకళ్ళు వెళ్ళాలి, నిజం చెప్పాలంటే అప్పుడు చెప్తున్నాడు అనమాట. రీతు అంది, నువ్వు ఇక్కడికి రావాలంటే మా దాంట్లోంచి ఒకటి వెళ్ళాలి అంటే అప్పుడు నువ్వేం చేస్తావంటే, నిజం చెప్పాలంటే నేను పవన్ కళ్యాణ్ అన్న అసలు అనుకుంటున్నాను, ఎందుకంటే నాకు పవన్ కళ్యాణ్ కల్పిస్తలేదు, వచ్చినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ ఏడి అని ఎత్తుకుంటున్నాను అని చెప్తున్నాడు. కళ్యాణ్ నీ ప్లేస్ నేను తీసుకుందాం అనుకుంటున్నా, అంటే నీకంటే చాలా ఎక్కువ కనిపిస్తా నేను, చాలా అంటే చాలా ఎక్కువ కనిపిస్తా నేను అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. దీన్ని కళ్యాణ్ అర్థం చేసుకుని, ఆల్రెడీ రీతుకి ఇమాన్యుయల్కి అర్థమైంది, రీతు ఎంత ఫ్రెండ్ అయినా కళ్యాణ్ చెప్పదు, నువ్వు ఇలా మార్చుకోవాలిరా అని చెప్పేసి చెప్పదు. కళ్యాణే అర్థం చేసుకోవాలి. కళ్యాణ్ ఏమాత్రం అర్థం చేసుకోలేదు అని చెప్పేసి నాకు తర్వాత అర్థమైంది. లైవ్లోనే ప్రియా అండ్ కళ్యాణ్ మాట్లాడుకుంటారు. ప్రియా ఏమో నాగప్రశాంత్ వీడిని అనగానే నేను షాక్ అయ్యాను, నాగప్రశాంతే సైలెంట్, అది పవన్ కళ్యాణ్ అన్నాడు, మళ్ళీ కళ్యాణ్ గారిని అన్నారు అంటే, అదే నాకు అర్థం కావట్లా, వాడే సైలెంట్, ఇంకా వాడు నాకంటే నన్ను అంటాడేంటి అని చెప్పేసి కళ్యాణ్ అంటున్నాడు. ఇంకా తెలుసుకోవాలా. నెక్స్ట్ రీతు, అదే కాంపిటీషన్కి ఎవరిని ఫీల్ అవుతావు అంటే ఫస్ట్ ఇలా చెప్పేశారు, అది అయిపోయింది. నెక్స్ట్ ఓనరా టెనెంటా అని చెప్పేసి ఎటు వెళ్తారా అని చెప్పేసి క్వశ్చన్ అడిగారు అనమాట. ఫస్ట్ దివ్యరా మంచిగా చెప్పింది చూడండి, ఓనరా టెనెంటా అనే వచ్చే ఛాన్స్ నాకుంటే నేను ఆల్రెడీ బయట చూసేసాను మీ అందరినీ, అంటే నాకు ఒక అది అడ్వాంటేజ్ అనమాట. బట్ నేను కష్టపడి టెనెన్స్ నుంచి ఓనర్ వెళ్తాం అనుకుంటున్నాను. ఇప్పుడు సంజన గారు కెప్టెన్సీ టాస్క్ ఎలా అయితే, అంటే ఇప్పుడు ఈ గుడ్డు ఇదంతా చండాలం చేసి కెప్టెన్గా ఎలా అయితే నడుచుకుంటే దర్జాగా వెళ్ళారు, నేను కూడా అలాగే వెళ్దాం అని చెప్పేసి అనుకుంటున్నాను అని చెప్పేసి దివ్య గారు చెప్పారు. దీనికి చాలు అందరూ అమ్మో ఈవిడేంట్రా బాబు అని అనుకుంటాకి. నెక్స్ట్ షాకిబ్ని కూడా అడిగితే నేను ఇక్కడ నుంచున్నప్పుడు నాకు ఎవరు కాంపిటీషన్ లేరు అని చెప్పేసి చెప్పాడనమాట. ఇలాగే అయిపోయింది.
ఇదంతా అయిపోయిన తర్వాత బిగ్ బాసు నాగ నాగప్రశాంత్, దివ్య, అనూష, షాకి ప్రస్తుతానికి మీరు ఇంటి నుంచి బయటికి వెళ్ళాల్సిన టైం వచ్చింది అని చెప్పేసి చెప్పాడనమాట. ఇది అయిపోయింది. ఇక అయిపోయిన తర్వాత ఇమ్ము, రీత్ ఇక డిస్కస్ చేసుకుంటున్నారు అందరూ. ప్రియా, భరణి అసలు ఎవరనుకుంటున్నారు. ఎక్కువ పేర్లు నాగప్రశాంత్ అని వినిపించింది. దివ్య, నిఖిత అంటే భయపడ్డారు. అండ్ అనూష పేరు కూడా వినిపించింది కొంచెం. షాకీబ్‌నైతే కొంచెం ఎవరు చూడలేదు అని చెప్పేసి నేను అనుకుంటున్నా మాట్లాడుకునే దాన్ని బట్టి అయితే. ఇప్పుడు ఇమ్ము మాట్లాడుకునే చెప్తాడనమాట. ఇది కొంచెం కామెడీగా ఉంటది. మనం ఏం ఫీల్ అవుతున్నామో జనాలు కూడా అదే ఫీల్ అవుతున్నారు. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుకుంటున్నారు ఇక్కడ. మనం ఏం ఫీల్ అవుతున్నాం అంటే ఇమ్ము చెప్తాడనమాట ఒకసారి ప్రియాతో. మనం అందరం మామూలుగా వచ్చామమ్మ. వాడిని జనాలు తీసుకొచ్చారు. అది వాడు నిలబెట్టుకోవట్లేదు. వాడు చాలా ఆడగలడు ఇంకా. వాడు అసలు చూపించట్లేదు వాడి గేమే అని చెప్పేసి ఇమాన్యుల్ అంటాడు ఒకసారి ప్రియాతో. సో, ఇప్పుడు వీళ్ళందరూ పవన్ కళ్యాణ్ అని చెప్పేసరికి చెప్తున్నారనమాట. నీకు అర్థమైందా? రీతు అంటుంది. నీకు అర్థమైందా అని చెప్పేసి అంటే ఇమాన్యుల్ నాకు బాగా అర్థమైంది అని చెప్పేసి అంటాడు. సో, పవన్ అంటాడు ఈలోపు డెమోన్ పవను. నాకైతే దివ్యనికితో ఓకే అంటే సంజన గారు అంటారు. మేమందరం చట్నీ అవ్వాలా అని. ఎందుకంటే ఆ ఆర్గ్యుమెంట్స్‌కి ఏది తట్టుకోలేరని చెప్పేసి. ఇమాన్యుల్ కూడా అమ్మో! దివ్యనికితనా అంటాడు. రీతు అంటది. దివ్యనికిత అసలు ఓవర్ కాన్ఫిడెంట్ అబ్బా! దివ్యనికిత అని చెప్పేసి రీతు అంటదనమాట. సో, తర్వాత ఓటింగ్ జరిగిద్ది. అంటే బ్యాలెట్ లాగా ఇద్దరిని సెలెక్ట్ చేసుకోవాలి. ఇద్దరిని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఓటింగ్ జరిగిద్ది. ఈలోపు బయట ఓటింగ్ అయిపోయిన తర్వాత ఇమాన్యుల్, రీతు ఒక స్కిట్ లాంటిది చేస్తారనమాట. రీతుకి దెయ్యం పట్టినట్టు. ఇమాన్యుల్ ఏమో ఫేస్ మాస్క్ వేసుకుంటాడు. సో, "సూకరో బచ్చా సూకరో" అంటాడు. "నువ్వెందుకొచ్చావు? నువ్వెక్కడుంటావు?" అంటే, "నేను చెప్పను" అంటే, "నువ్వు మణికొండలోనే ఉంటావు" అని చెప్పేసి కొంచెం అది చూడండి. ఎక్కడన్నా ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్ వచ్చినా, ఎక్కడొచ్చినా భలే కామెడీగా ఉంటది అది మాత్రం. సో, ఇది అయిపోయింది. నెక్స్ట్ ఇంట్లోకి వచ్చేదెవరో మీ ఓట్స్‌తో తెలియజేశారు. నేనిప్పుడు చెప్తాను ఎవరో అని చెప్పేసి దివ్య నిఖిత లోపలికొచ్చిద్దనమాట. బిగ్ బాస్ అంటాడు. చదరంగంలో మీ పావులు మీరు కదిపారు. దివ్యకి అందరికన్నా తక్కువ ఓట్స్ వచ్చినియి. ఆ తక్కువ ఓట్స్ ఏసి నా ఇంట్లోకి రాకుండా చేయాలనుకున్నారు. కానీ ఇది చదరంగం కాదు. రణరంగం. ఇది మీకోసం నేను వేసిన చక్ర వ్యూహం అని చెప్పేసి అంటాడనమాట. దివ్య నా ఇంట్లోకి అడుగుపెట్టిన కొత్త ఇంటి సభ్యులు టెనెంట్స్‌తో ఉంటారు అని చెప్పేసి అన్నారనమాట. సో, అయిపోయిన తర్వాత అందరూ దివ్య నిఖిత చుట్టూ చేరారనమాట. ఈలోపు అటు తనూజ, రీతు ఏమో సంజన గారిది మేకప్ కిట్ దొబ్బేద్దామని ట్రై చేస్తున్నారు. నెక్స్ట్ ఈళ్ళు గుంపు కూడారు. ఇక దివ్య నిఖిత చుట్టూ ఏదన్నా చెప్పిద్దా అని చెప్పేసి. అయితే ఒక్కొక్కళ్ళ గురించి ఇలా అడుగుతుంటే ఇమాన్యుల్ అంటాడు. "నీకు లవ్ బర్డ్స్ ఎవరనిపించారు" అని చెప్పేసి. అయితే నాకు లవ్ బర్డ్స్ అనేది ఇక్కడ ట్రయాంగిల్ లాగా అనిపిస్తుంది. అండ్ స్క్వేర్ లాగా అయ్యేటట్టుంది అని చెప్పేసి అంటదనమాట. అప్పుడు ప్రియ, పవన్ కళ్యాణ్ వెనక్కెళ్తారనమాట. శ్రీజ అర్థమైపోయింది కదా! అంటే అడుగుతారు. అంటే ఇద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయా అంటే, అవును ఇద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయి అంటే అర్థమైపోతుంది కదా! ఇదిగో పవన్ గాడు, కళ్యాణ్ గాడు. అమ్మాయేమో రీతు అంటది. శ్రీజ డైరెక్ట్‌గా అంటది. తర్వాత ప్రియ లోపలికెళ్ళి కూడా తనూజకి చెప్తది. ఆహ్, ట్రా బయట ఎలా పోర్ట్రే అవుతుందంటే ఇలా ట్రయాంగిల్, స్క్వేర్ లాగా అవుతుంది అని చెప్పేసంటే తనూజ అంటది. ఎవరెవరో అంటే ఎవరెవరో చెప్పలేదు అని చెప్పేసి చెప్తది ప్రియ. సో, ఇదనమాట. ఇదయిపోయింది. అండ్ తర్వాతేమో సంజన మన ఈ దివ్య నిఖితది సామాన్లు ఏయైతే తెచ్చిందో దాన్ని కొట్టేద్దామని చూస్తుంది. మేకప్ కిట్టు అంతా. మార్నింగ్ కల్లా లేపేద్దామని చూస్తుంది. ప్రియా వీళ్ళందరూ కలిసి లేపేద్దామని చూస్తున్నారనమాట. ఇది కూడా దివ్య నిఖిత ముందే ఊహించుకొని ఒక్కొక్కటి 4 సెట్లు తెచ్చుకుందంట. అన్ని లైట్లు కట్టేసినాక దివ్య నిఖిత మైక్‌లో బిగ్ బాస్‌తో మాట్లాడతానమాట. నేను ఆ లవ్ స్టోరీ కూడా ఎందుకు చెప్పాను అంటే, ఎంత తెలుగో చూడండి ఇక్కడ దివ్య నిఖితది. తేవడంలో తప్పే లేదనిపించింది నాకైతే ఇది ఇన్నాక. ఆ లవ్ స్టోరీ ఎందుకు చెప్పానంటే హ్మ్, నేను ట్రయాంగిల్, స్క్వేర్ అనంగానే ఒక్కొక్కడు జుమ్మని కొన్ని ఆళ్ళ మైండ్ పోయింది. ఇప్పుడు నేను చెప్పాను కాబట్టి వాళ్ళు మార్చుకొని ఇంకో కొత్త గేమ్ ఆడతారా? అంటే ఫేక్‌గా నటిస్తారా? ఇప్పుడు ఆడియన్స్‌కి తెలిసిపోయిద్ది ఎవరు జెన్యూను, ఎవరి ఫీలింగ్స్ నిజం అని జెప్పేసి. నిజంగా ఫీలింగ్స్ ఉంటే ఎవరికి ఉన్నాయి అని చెప్పేసి తెలిసిద్ది. అందుకనే కావాలని చేశానని చెప్పేసి చెప్పిందనమాట. ఇంకా బిగ్ బాస్‌తో అలాగే మైక్‌లో మాట్లాడుకుంటా ఉంది. ఇది ఈరోజు ఎపిసోడ్ అనమాట. సో, అండ్ ఇంకోటి ఇక్కడ చెప్పేస్తాను. తనూజ ఈరోజైతే కళ్యాణ్‌తో క్లారిటీ తెచ్చుకుంది ఫ్రెండ్స్ అని. బయట లవ్వు అలా ట్రాక్‌లో నడుస్తుంది. కొంచెం ఇది ఆపేసేయండి. ఎందుకంటే ఒక అమ్మాయి గురించి ఇది.
లవ్ వాళ్ళ పేరెంట్స్ చూస్తూ ఉంటారు. 28 ఇయర్స్ మ్యారేజ్ చేద్దామని అనుకుంటా ఉంటారు. ఆల్రెడీ తనుజ చెప్పింది నాకు బయట క్రష్ అని ఉన్నారు అని చెప్పేసి క్రష్ అని. ఇంకా వీళ్ళిద్దరిది చెప్పి ఇంత సాగదీయడం అనవసరం. కావాలంటే ఫ్రెండ్ రీల్స్ అయి చేసుకోవచ్చు కొన్ని. ఏదో ఒకటో అర్రో అనుకోవచ్చు కానీ ఎక్కడ చూసినా అయ్యే వస్తున్నాయి అనమాట. అది నచ్చట్లేదు నాకు. నేను దాని గురించి కూడా ఇంకో వీడియో తీస్తాను. ఈ 2 లవ్ స్టోరీస్ ట్రయాంగిల్, స్క్వేర్ గురించి ప్రత్యేకంగా ఆ వీడియోలో చెప్తాననమాట. సో, సబ్స్క్రైబ్ చేసుకోండండి. వీడియో కూడా మొత్తం చూడండి. లైక్ చేయండి. కామెంట్స్ పెట్టండి. మీకు ఎక్కడెక్కడ నచ్చింది అని చెప్పేసి ఆ టైమ్ ఫ్రేమ్ పెట్టి నాకు కామెంట్స్ పెట్టండి. బావుంటది. సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబర్లు అసలు పెరగట్లేదు. వాచ్ టైమ్ కూడా పెరగట్లేదు. మంచిగా చెప్తున్నాను అనుకుంటున్నా. ఒకవేళ చెప్పకపోయినా మీరు కామెంట్స్‌లో చెప్పండి నాకు. ఏ ఏ ఎక్కడెక్కడ రాంగ్ అవుతుంది అని చెప్పేసి. నిన్న ఒకళ్ళు కామెంట్ పెట్టారు. నేను దాన్ని మార్చి వీడియో కూడా చేశా. మీరు ఒకవేళ చూస్తే మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా. ఆ కామెంట్ చేసిన అతను. సో, ఇది నాకు కామెంట్స్ చేస్తే నేను కూడా మార్చుకుంటే మీకు రిప్లై కూడా ఇస్తా. ఆయనకి కూడా రిప్లై ఇచ్చా. ఒకసారి చూడండి కావాలంటే కామెంట్స్‌లో. సో, అదనమాట. ఈ వీడియో అయితే ఇంతే. నేను ఇంకో వీడియో చేస్తా. ఈ ట్రయాంగిల్, స్క్వేర్ లవ్ స్టోరీ గురించి. అంతే. ఓకే ఫ్రెండ్స్ మరి. ఈ వీడియో అయితే ఇంతే. బాయ్.